అంతా అయిపోయింది. పార్టీ డిసైడ్ అయ్యింది. ఇంకా ఉపేక్షించి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చింది. క్రమశిక్షణా కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాసరావు వివరణతో సంబంధం లేకుండా గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు. కమిటీ ముందు కొలికపూడి తన వాదనను వినిపించిన తీరు మాత్రం నేనింతే, నేనలాగే చేస్తాను అన్నట్లుగా ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే ఎలా ఉండాలో అలా కాకుండా పార్టీలో చాలా సీనియర్ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని కొలికపూడి గురించి క్రమశిక్షణా కమిటీ సభ్యులే అంటున్నారు. ఎన్ని అవకాశాలిచ్చినా ఆయన మారటం లేదని నిర్ధారణకు వచ్చారు. ఈసారి వదిలేసినా ఆయన తీరు మారుతుందన్న నమ్మకం కలగటం లేదట. అందుకే పంపించేయాలని భావిస్తున్నారట. అది ఒకేసారి పంపించాలా లేకపోతే దశల వారీగా చర్యలు తీసుకోవాలా అన్నది పార్టీ అధినాయకుడు చంద్రబాబు నిర్ణయిస్తారని చెబుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా గీత దాటినట్లే కనిపించినా కొలికపూడి రెచ్చగొట్టడం వల్లే అలా జరిగిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తిరువూరు పంచాయతీ క్రమశిక్షణా కమిటీకి చేరింది. తొలుత కొలికపూడి, తర్వాత కేశినేని కమిటీ ఎదుట హాజరయ్యారు.